ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్కి వీక్షించడానికి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో రాయబడిన మాట, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఈ మాట మనం చాలాసార్లు వింటుంటాం. ఒక్కోసారి వ్యంగ్యంగా మనము వింటున్న మాట ఏంటంటే, నువ్వు ఏ కొలతతో కొలిసావో నీకు అదే కొలతో కొలిసారులే అని అంటుంటారు. ఎస్, అది కూడా బైబిల్లో ఉన్న మాటే. ఇదే మాట మనం ఇంకా డీటెయిల్డ్గా బైబిల్లో చదివితే అక్కడ స్పష్టంగా ఉంటుంది. అయితే కొలత మనం కొలిస్తే అదే కొలత మనకు కూడా కొలుస్తారండి. కొలిసేవారు ఎవరు? మీరు ఎవరికి ఇస్తున్నారు? మనము చాలాసార్లు ప్రసంగాల్లో ఈ మాట వింటుంటాం. ఏమనంటే, దేవుడికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తారు. అంటే ఇది దేవుడికి ఒక్కడికేనా? కాదు, ఇది దేవుడికే కాదు, మనుషులకు కూడా. అందుకే రెండు సందర్భాలుగా ఇది మనం చూడాలి. ఒకటి దేవుడికి ఇచ్చుట, రెండవది మనిషికి ఇచ్చుట, లేకపోతే అవసరంలో ఉన్న మనుషులకి ఇవ్వటం. ఎవరైనా అవసరంతో వస్తే మనం ఇస్తున్నామా? మనం ఎగాదిగా చూసి, నువ్వు దుక్కలాగున్నావు, నీకెందుకురా, ఉద్యోగం చేసుకో అంటాం. మనం వాడికి ఉన్న పరిస్థితులు ఏంటో మనం పరీక్షించం, అడగము. వాడి పై రూపాన్ని చూసి మనం ప్రవర్తిస్తుంటాం. మనం ఏ స్థితిలోంచి మనం వచ్చామో మర్చిపోతాం, ఏ స్థితిలోకి మనం వెళ్ళబోతున్నామో అది కూడా మర్చిపోతాం. సో నా దగ్గరికి ఎప్పుడైనా ఎవరైనా వృద్ధులు ఏదైనా పరిస్థితిలో ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినా, నాకు తోచింది ముందు నేను ఇవ్వటానికి నేను చూస్తాను. ఎందుకంటే వారికి ఉన్న పరిస్థితుల్లో నేను కూడా రేపు నేను ఎదుర్కొంటే నాకు సహాయం చేసేవారు ఎవరు? కనుక పేదలకి మీరు ఇచ్చుచున్నారు. మీరు కానీ ఎవరికైనా సహాయం చేస్తే నాకే ఇస్తున్నారు, పేదలకి ఇస్తున్నప్పుడు నాకే ఇస్తున్నారని దేవుడు పరిగణించి రేపు మీకు ఇస్తారు. రేపు నేను ఇంకా ముసలివాడిని అయితే, నేను ఎక్కడికి కదలలేనటువంటి పరిస్థితి అయితే నన్ను ఎవరు చూస్తారు? అందుకే ఇవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థాలుగా ఉంటాయి మనం సహాయం చేస్తే. ఒకటి. రెండవది, దేవుడికి ఇచ్చుట. దేవుడికి ఇస్తున్నప్పుడు క్రైస్తవులుగా ఒక నిమిషం దేవుడికి ఇచ్చేటప్పుడు క్రైస్తవులుగా మీరు ఇచ్చేవి ఏంటి? దశమ భాగములు. అసలు నూతన నిబంధనలో అపోస్తుల కార్యాల దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క మారు కూడా దశంభాగం గురించి ఎక్కడా రాయలే. పైగా యేసు ప్రభువారు మత్తయి సువార్తలో మాట్లాడుతూ, మీరు పోపులోను అన్నిటిలోనూ మీరు దశంభాగాలు ఇవ్వటానికి చూస్తున్నారు, కానీ అసలైనటువంటి విషయాలు మీరు పట్టించుకొనట్లేదు అంటారు యేసు ప్రభువారి బోధలో. కనుక యేసు ప్రభువారు చెప్పినప్పుడు కూడా ఆయన దశంభాగము ఇవ్వవలను అనలే. శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతూ, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి దశంభాగాలు మీరు పాటిస్తున్నారు కానీ అంటారు. కనుక ఇవ్వద్దు అని అనలేదు యేసు ప్రభువారు. అంతచేత దశంభాగాలు ఇవ్వండి అని కూడా చెప్పలే. మనము పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ లేఖనాన్ని తీసి దశంభాగాలను బోధిస్తున్నాం. కొంతమందికి చంకలు ఎగరేసుకుంటున్నారు. మేము దశంభాగాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు, బతికి బయటపడిపోయారా బాబు అనుకుంటున్నారు. ఎంతసేపు దేవుడికి ఇవ్వటంలో దశంభాగం కాదు, 3 ప్రిన్సిపల్స్ జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడు కూడా. బైబిల్లో ఉన్న ప్రిన్సిపల్స్, పెద్ద ప్రసంగం అయిపోద్దని బ్రీఫ్గా చెప్తున్నాను 3 మాటలు. ఏమనంటే, వెన్ యూ గివ్ టు గాడ్, గివ్ జనరస్లీ.
అంటే దేవుడు దేవుడికి మీరు ఇచ్చినప్పుడు ధారాళంగా ఇవ్వవలను. రెండోది ఎలాగ ఇవ్వవలను? గొణుక్కుంటూ సనుక్కుంటూ కాదు. గొణుక్కుంటూ సనుక్కుంటూ అయితే ఇవ్వద్దు అసలు. గివ్ జాయ్ఫుల్లీ, ఆనందంతో ఇవ్వండి. లంచంలాగా ఇది ఇస్తే 30 వంతులు, ఇది ఇస్తే 60 వంతులు అని కాదు. వాలంటరీగా, సంతోషంగా, ఆనందంగా. ఆయన తిరిగిస్తాడని కాదు. తిరిగిస్తాడు, ఆయన ఇష్టం, ఎప్పుడు ఇస్తాడో ఎలాగిస్తాడో. కానీ నువ్వు ఇస్తే 30 వంతులు వస్తుంది, 60 వంతులు వస్తుంది, 90 వంతులు వస్తుంది, 100 వస్తుంది, ఇలాగా లంచంలాగా ఇస్తావు నువ్వు. అలా చేయకు. జనరస్గా అంటే ధారాళంగా, ఆనందంగా, జాయ్ఫుల్లీ. మూడోది త్యాగపూర్వకంగా. యేసుప్రభు వారు నీ కొరకు రక్తం కార్చినప్పుడు దశంభాగం ఇవ్వలే, పూర్తిగా రక్తం అంతా ఇచ్చేశారు. ప్రాణంలో చిన్న పిసర కాలు ఏదన్నా దెబ్బ తగిలితే చాలు అనుకోలే, మొత్తం ఆయన ప్రాణాన్నే ధారపోశారు. కనుక నువ్వేమిస్తున్నావు దేవుడికి? నువ్వు ఇచ్చిన జోబీలు వెతికి నీ హ్యాండ్ బ్యాగ్ వెతికి ఆ 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వటానికి గింజుకుంటున్నావే. ఇవ్వద్దు. ఎందుకంటే గింజుకుని ఇవ్వకు, ఆనందంగా ఇవ్వాలి. నా దేవుడు నాకు ఇచ్చిన దానికి నేను కృతజ్ఞతగా నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను, నీదన్నా నేను ఇస్తాను ప్రభా. అసలు నువ్వు కష్టపడి తెచ్చుకున్న జీతం అంతా ఎవరు తెలుసా? దేవుడిది. అందుకే తెచ్చిన తర్వాత ఇంటి దగ్గర తీసుకొచ్చి నువ్వు, నీ భార్య, లేకపోతే మీ కుటుంబస్తులు ప్రార్థన చేసి, ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఆదాయం బట్టి మీకు వందనాలు. చాలామంది ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసిన వారికి ఏమీ మిగలటం లేదు, కానీ నాకు జీతం ఇచ్చావు. కృతజ్ఞతగా నీ పాదాల దగ్గరకు వచ్చి, ప్రభా చిన్న విషయం ప్రభా, నేను అద్దె ఇచ్చుకోవాలి కదా, ఇందులో ఇదిగో అద్దె తీస్తున్నాను. ఇదిగో ప్రభా అప్పులు తీర్చాలి, అందుకని ఇదిగో అప్పులు తీరుస్తున్నాను. కొంత ఇది తీసాను, కొంత ఏమో అప్పుడే కట్ చేస్తారు. కొంత భాగం బ్యాంకులో ఉంది, అది ఈఎంఐ వచ్చేస్తుంది. ప్రభా ఇదిగో మా ఇంటి ఖర్చులు ఇవి, నాకు మిగిలింది ఇదంతా నీదే, నిన్ను అడుగుతున్నాను ప్రభా తీసుకుంటానని. కనుక ఇందులో నేను ఇంత మట్టుకు నేను ఇస్తున్నాను. కృతజ్ఞతగా నీ పరిచర్య ధర్మమని చర్చ్ నడవాలి కనుక యాజకులు, సేవకులు మేమిచ్చే కానుకల మీద ఆధారపడుతున్నారు కనుక నేనైతే 1వ తారీఖుకే నేను అద్దె ఇచ్చేస్తాను, కానీ వాళ్ళు అద్దె ఇచ్చుకోవాలి కదా ప్రభా. పాపం మేము కానుకలు ఇవ్వకపోతే ఎవరి ద్వారా ఇచ్చుకుంటారు, ఎలా ఇచ్చుకుంటారు? అందుకే ప్రభా ఇది సేవకని మీ సేవకుల చేతుల్లో పెడుతున్నాం ప్రభా. మేము టీవీలో ప్రోగ్రాం చూసాం కదా, వాళ్ళు అడుగుతున్నారు కానుకలు, వాళ్ళకి పంపిస్తున్నాం కాదు. అలాగైతే ఏం చేస్తారు తెలుసా? మీ బర్త్డేలకి, మీ ఇంట్లో ఏదైనా కార్యం జరగాలన్నా, జరిగించాలన్నా, లేకపోతే మీరు జరిగించాలన్నా, ప్రార్థన పెట్టించుకోవాలన్నా వారిని పిలవండి, వాళ్ళు వచ్చి నడిపిస్తారు. లేకపోతే కష్టపడి మీ సేవకులేమో సేవ చేస్తున్నారు, మీ కానుకలేమో ఇంకొకరికి ఇస్తున్నారు. అందులో ప్రత్యేకంగా దశంభాగాలు పక్కకు తీసేసి ప్రొద్దున్నే 1వ తారీఖు నుండి మొదలవుతారట రావటం మీ ఇంటికి. అందుకని వాళ్ళకి 10, 100, 200, 500 ఇస్తారట. ఏవండి వాళ్ళు ఏమన్నా మీ రక్షణ కొరకు ప్రార్థన చేశారా? మీ ఆత్మ క్షేమం కొరకు ఏవైనా ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మీరు ఇచ్చేటప్పుడు మీకు ధారాళంగా, మీకు కూడా ఆ కొలత చెప్పున దేవుడు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అది జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నాకు మొట్టమొదట పరిచర్య ప్రారంభించినప్పుడు నా భార్యకి గుర్తుందో లేదో, మరి నాకు పూర్తిగా సరిగ్గా కరెక్ట్గా గుర్తులేదు అమౌంట్, కానీ నేను అనుకుంటున్నాను ఒక 800, 1000 రూపాయలు వచ్చిందండి కానుక. 1500 గుర్తులేదు నాకు. మొట్టమొదట ఆదివారం, రెండో ఆదివారం అంత వస్తుందేమో అనుకుంటే టకాలు మనం తగ్గింది. ఎందుకంటే మొట్టమొదటి ఆదివారం ఇచ్చారు, రెండో ఆదివారం అంత ఇవ్వలే. ఆ నెల నేను అద్దె కట్టుకోవాలి. అద్దె కట్టుకోవటానికి కూడా ఒక్కొక్కసారి నాకు చేతుల్లో కానుకలు లేవు. చాలా మార్లు క్రెడిట్ కార్డు ద్వారా నేను అద్దెలు కట్టినటువంటి దినాలు నాకు తెలుసు. ఈరోజు అలాగ జరగకూడదు ప్రభా అని
కానుకలు నా చేతిలో పెట్టినటువంటి వారి కొరకు యథార్థంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎంత ఆశీర్వదింపబడ్డారో నేను చెప్పలేను. మీరు అందరూ అనుకున్నట్టు పెద్ద పరిచర్య కాదు నాది, చాలా తక్కువ మంది మా చర్చిలో, కానీ ఆశీర్వదింపబడిన వారు అనేకులు ఉన్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇస్తే లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, ఇస్తే తప్పకుండా మాకు కొలవబడుతుందని, అది కూడా ధారాళంగా మాకు కొలిసి మా ఒడిలో పోస్తారని మీరు చెప్పిన మాట. ఏదో ఆశ దురాశ చెప్పిన మీకు ఇస్తే బాగుంటుంది, అది ఇప్పుడు మాకు ఇస్తారు కదా అన్నటువంటి విషయం కాక, కృతజ్ఞతగా మీరు చేసిన త్యాగాన్ని, మీరు కార్చిన రక్తమును బట్టి మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాం. ఇష్టపూర్వకంగా ఇస్తున్నటువంటి ఈ కానుకలను మీరు స్వీకరించండి ప్రభా. నువ్వెప్పుడు రుణం ఉంచుకునే దేవుడు కాదు, మాకు తప్పకుండా నువ్వు తిరిగి ఇచ్చేవాడివని ఈ లేఖనం బట్టి కూడా మాకు అర్థమవుతుంది ప్రభా. ఆశీర్వదించమని, కృతజ్ఞతతో మీకు చేసింది, మీరు మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని అసలు కొలత లేకుండా చేశారు మీరు. దీనికి దానికి సరిపోల్చలేము ప్రభా. మీ త్యాగమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.